హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది దోశ పిండి అండి. మినపగుళ్ళు, బియ్యం మనం ఒక 4 అవర్స్ అట్లా నానబెట్టి ఉంచుతాం కదండి. నానబెట్టిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా, అదనమాట ఆ పిండి అండి. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను ముక్కలు. ఇవి కరివేపాకు అండి, అలాగే జీలకర్ర కొంచెం అండి, సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇందులో కలిపేసుకోవాలి మొత్తం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. మనం ఈ లోపల ఈ పిండిని కలిపేసుకొని రెడీ చేద్దాం. మొత్తాన్ని కలిపేసుకోవాలండి. పిండి మొత్తం ఇలా కలిపేసామండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. బోండాలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం బోండాలు వేసుకుందామండి. పిండిని ఇలా తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ప్యాన్, మీరు పెట్టుకున్న ప్యాన్ ఎన్ని వస్తాయో అన్ని మొత్తం వేసేసుకోండి. మొత్తానికి ఇలా నేనైతే ప్యాన్ మొత్తం నిండా వేసేసానండి. వీటిని ఒకసారి మొత్తం ఇట్లా రివర్స్ తిప్పేద్దాం. ఇది మొత్తం కలర్ చేంజ్ అవ్వాలండి. కొంచెం లైట్ రెడ్గా బ్రౌనిష్లో అట్లా వస్తాయి. అప్పుడు తీసేద్దాం. గోల్డ్ కలర్లో అలా వస్తాయి అన్నమాట. ఇంకా కొంచెం కలర్ మారాలి. కలర్ చేంజ్ అయిపోయాయండి. ఇలా రెడ్గా రావాలి. అంటే బోండా కొంచెం ఇలా ఎర్రగా కాలితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయండి. తింటుంటే ఈ బోండాలు బాగా రుచిగా ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చట్నీస్, దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేశానండి. మష్రూమ్ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ అలా అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి ఇలా రెడ్గా అయిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసేద్దాము. ఈ ఆయిల్ మొత్తం ఇలాగా పక్కకు పెట్టేస్తే మొత్తం ఆయిల్ మొత్తం పోతుంది, కింద కారిపోతుంది అనమాట. ఇప్పుడు తీసేసి వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తం కింద పోతుంది. బోండా మనకి ఆయిల్గా అనిపించదు అనమాట తింటుంటే. బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వేడివేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి.